సాంప్రదాయాల సంరక్షణకు స్థలం అది. ఆలయం అనేది గొప్ప కళాఖండం, సంస్కృతి నాగరికతకు రక్షణ కవచం. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. యువతరంగం ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరింత మంది సబ్స్క్రైబ్ చేయాలని విన్నవిస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశంలో జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనది సోమనాథ్ ఆలయం. గుజరాత్లోని సౌరాష్ట్ర దగ్గర పఠాన్కోట దగ్గర ఉన్నటువంటి గొప్ప శైవక్షేత్రం సోమనాథ్ ఆలయం. అయితే ప్రపంచంలో అత్యధిక సార్లు విధ్వంసానికి గురైనటువంటి చారిత్రక ఆలయం సోమనాథ్ ఆలయం. 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు అనేక మార్లు గత వ్యతిరేక పాలకులు అనేక మార్లు దండయాత్ర చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. అయినా హిందూ పాలకులు ఆలయాన్ని మరమ్మతులు చేసి ఆలయాన్ని పునరుద్ధరణ చేసి ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. నిజానికి కనుక చూసినట్లయితే 1026వ సంవత్సరంలో గజని మొట్టమొదటిసారిగా సోమనాథ్ ఆలయం పైన దండయాత్ర చేశారు. అందరితో ఆగలేదు, అనేక మార్లు అతను దండయాత్ర చేసిన అతని తర్వాత వచ్చినటువంటి ముస్లిం పాలకులు ఎవరైతారో వాళ్ళు దండయాత్ర చేశారు. అయినా ఆ శైవక్షేత్రం ఏదైతే ఉందో ఆ శైవక్షేత్రాన్ని కాపాడాలనేటువంటి తపన హిందూ పాలకుల్లో ఉండి 12వ శతాబ్దంలో రాజకుమార పాలకులు సోమనాథ్ ఆలయాన్ని సంరక్షించారు, ఆలయాన్ని పునరుద్ధరించారు, ఆలయానికి అభివృద్ధి దిశగా తీసుకొచ్చారు. అయినా మళ్ళీ దండయాత్ర జరిగినాయి. 13వ శతాబ్దంలో వచ్చినటువంటి జూనాగఢ్ రాజులు సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించారు. తర్వాత కూడా వచ్చినటువంటి ముస్లిం పాలకులు దండయాత్ర చేసి ధ్వంసం చేస్తే 18వ శతాబ్దంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయి సోమనాథ్ ఆలయాన్ని పరిరక్షించి ఆలయాన్ని పునరుద్ధరించారు. స్వతంత్ర భారతంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించాక 1951 మే 11న నాటి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని ఖచ్చితంగా చారిత్రకంగా భవిష్యత్తులో బంగారుమయంగా ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో హిందువులకు శైవ భక్తులకు సోమనాథ్ ఆలయం యొక్క గొప్పతనం తెలియాలన్నటువంటి ఉద్దేశంతో ఆలయాన్ని పునరుద్ధరించి నాటి నుంచి అక్కడ ప్రత్యేకమైన పూజలు తర్వాత అభివృద్ధి పనులు చేపట్టుకుంటూ వచ్చారు. తర్వాత బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చినా కూడా సోమనాథ్ ఆలయానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత తీసుకొచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ ఆలయం గొప్పతనం ఏంటంటే ఈ ఆలయానికి ఏటా 97 లక్షల మంది భక్తులు వచ్చిపోతుంటారు. ఈ ఆలయ పరిసరం కూడా ఎంత సుందరంగా ఉంటుందంటే అరేబియా సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం. అక్కడ ఒక పచ్చని అడవి ఉంటుంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ఆ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 16 అడుగులు హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. గుడి గొప్పతనాన్ని కనుక మనం చూసినట్లయితే 150 అడుగుల ఎత్తు శిఖరం పైన 10 టన్నుల కలశం ఉంటుంది. అది చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా ఆలయంలో గొప్పగా చెప్తుంటారు. 27 అడుగుల ధ్వజదండం కూడా సోమనాథ్ ఆలయంలో ఉంటుంది. సోమనాథ్ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే 1666 బంగారు పూత కలశాలు దర్శనమిస్తాయి. 14,200 ధ్వజాలు కూడా సోమనాథ్ ఆలయంలో మనకు దర్శనమిస్తాయి. అక్కడ హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంది. ఆ హనుమాన్ విగ్రహం 16 అడుగులు ఎత్తుతోటి అక్కడ ఉన్నది. అదేవిధంగా అక్కడ ఉన్న అడవి ఏదైతే ఉందో ఆ అడవి పరిసరాలకు వచ్చినటువంటి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే విధంగా అక్కడ అడవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సోమనాథ్ ఆలయం గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుడికి పునరుద్ధరించడం జరిగిందో ఆ పునరుద్ధరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ అమృత్ ఉత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమృత్ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేశారు. ఈ అమృత ఉత్సవాల నేపథ్యం ఏంటంటే ఈ సంవత్సరం అంతా జరుగుతాయి. ఈ 75 ఏళ్ళ
పండుగ వాతావరణం. ఇందులో ఒక 1000 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు సోమనాథ ఆలయంలో జరుగుతాయి. ఆ లింగానికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి. ఆ లింగానికి ప్రత్యేకమైనటువంటి కలశాలతో పూజలు చేయడం జరుగుతుంది. ఈ అమృత ఉత్సవం దేశమంతా తెలిసేలా, ఈ అమృత ఉత్సవం దేశ ప్రజలందరికీ కన్నుల పండుగగా జరిగేలా, ఈ అమృత ఉత్సవంలో దేశ ప్రజలందరూ వచ్చేలా అక్కడ ఒక పెద్ద ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికాబద్ధమైనటువంటి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా సోమనాథ ఆలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఆ సోమనాథ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రజల యొక్క కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. చారిత్రక ఆలయాలను చూడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. ఆ చారిత్రక ఆలయాలను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి భారతీయుడి పైన ఉంది. సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని వీలైతే దర్శించండి. సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గర జరుగుతున్నటువంటి అమృత ఉత్సవంలో పాల్గొనండి. ఈ అమృత ఉత్సవంలో పాల్గొని జనాలంతా కూడా ఆ శివయ్య యొక్క ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ కలుద్దాం.